హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. శనగపిండి లేకుండా, ఇనో పౌడర్ లేకుండా డోక్లా ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ఎప్పుడు ఒకే రకం పద్ధతి కాకుండా ఇలా కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. శనగపప్పు 1 కప్పు. ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ బియ్యం. పెరుగు 1 టేబుల్ స్పూన్. పసుపు 1/2 టేబుల్ స్పూన్. వంట సోడా 1/2 టేబుల్ స్పూన్. ఉప్పు 1/2 టేబుల్ స్పూన్. శనగపప్పు 1 కప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న శనగపప్పులోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 1 గంట సేపు పక్కన పెట్టండి. మూత మూసి 1 గంట సేపు పక్కన పెట్టండి. ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం వేసుకొని వీటిని కూడా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న బియ్యంలోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకోండి. మూత మూసి 1 గంట పాటు పక్కన పెట్టండి. శనగపప్పును బియ్యాన్ని విడివిడిగా నానబెట్టుకోవాలి. శనగపప్పును విడిగా నానబెట్టుకోవాలి. బియ్యాన్ని కూడా విడిగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న వాటిల్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకోండి. మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసేటప్పుడు 1 or 2 టేబుల్ స్పూన్స్ నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. నానబెట్టుకున్న బియ్యంలో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని అదే మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దాన్ని బౌల్లోకి తీసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని మూత మూసి ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టండి. 8 గంటల తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కేక్ మౌల్డ్ కానీ లేదా ఏదైనా ఒక గిన్నె తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి గిన్నెకు స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల డోక్లా తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. ఒక మౌల్డ్ తీసుకొని కేక్ మౌల్డ్ కానీ లేదా స్టీల్ గిన్నె కానీ తీసుకొని ముందుగా మనం కలిపి ఉంచుకున్న బ్యాటర్ను అందులో వేసుకొని గిన్నెను ఒకసారి ట్యాప్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి బాండీ పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకొని 1 గ్లాస్ నీళ్లు పోసుకొని స్టాండును అందులో పెట్టండి. బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ను దాని మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఎక్కడే కానీ గాలి పోకుండా మూత మూసి ఆవిరి మీద 15 నిమిషాలు ఉడికించుకోండి. ఉడికినది లేనిది ఒకసారి నైఫ్తో చెక్ చేసుకోండి. నైఫ్కి ఏమాత్రం అంటుకోకుండా వస్తే తయారైనట్లు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో అంచులను లూజు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి డోక్లా ఎంత బాగా వచ్చిందో. కలర్ కానీ రంధ్రాలుగా ఎంత బాగా వచ్చిందో చూడండి. డోక్లా చూస్తేనే అర్థమవుతుంది కదా. వీటిని కట్ చేసుకుందాం. స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందాం.
బ్యాటర్ను కలుపుకునే ముందే గ్యాస్ మీద నీళ్లు పెట్టుకొని వేడి చేసుకోవాలి. అప్పుడు సోలా పొడి వేసిన వెంటనే గ్యాస్ మీద పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. చూడండి, రంధ్రాలు రంధ్రాలుగా ఎంత బాగా వచ్చిందో డోక్లా. చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత బాగా రంధ్రాలు ఎంత బాగా వచ్చాయో చూడండి. డోక్లాలు, సన్నటి ఆవాలు 1 టేబుల్ స్పూన్, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 5, ఒక గిన్నెలోకి 1/2 కప్పు నీళ్లు తీసుకొని 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని కరిగించుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని పోపు గరిటె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందుగా మనం కలిపి ఉంచుకున్న చక్కెర నీళ్ళను అందులో వేసి కొద్దిగా వేడి అయిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న వాటి మీద వేసుకోవాలి. వీటిని ఇలా కూడా సర్వ్ చేసుకొని తినొచ్చు. లేదా పైన గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసుకోవాలి. వీటిని ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. నా ఛానల్లో శనగపిండితో చేసిన డోక్లా కూడా ఉంది, ఒకసారి తప్పక ట్రై చేయండి. శనగపిండితో చేసిన డోక్లా కింద డిస్క్రిప్షన్ బాక్సులో లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. మీరు కూడా ఈ డోక్లాను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.